హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఎటువంటి మ్యారినేషన్స్ లేకుండా చేయడానికి సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అదే అండి తమిళనాడు స్పెషల్ కాదా అనే రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడిగి ఇలాగ బాగా సన్నగా కట్ చేసుకొని నీళ్ళు అస్సలు ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. నీళ్ళు అస్సలు ఏమీ లేకుండా చూసుకోండి. దీనిలోనే బియ్యం పిండి ఒక 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ ఒక 3/4 కప్పు, అలాగే మైదా పిండి ఒక 1/2 కప్పు దాకా వేసుకొని శనగపిండి కూడా ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే శనగపిండి వేసుకున్న తర్వాత ఎడ్చిది కారం 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఉప్పు కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు ఒక 1/2 గ్లాస్ నుంచి 1 గ్లాస్ దాకా వేసుకోండి. ఇలాగ నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఇలాగ కన్సిస్టెన్సీ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీకు బాల్స్ లాగా రెడీ అవ్వకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ అలాగే బియ్యం పిండి వేసుకోండి. ఒక 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. బ్యాటర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత వీటిని బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో బాల్స్ లాగా చేసుకొని వేసుకోండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా కరకరలాడేటట్టు ఫ్రై చేసుకుంటే అలాగే తినేయచ్చు. కాకపోతే ఈ కారాని రెసిపీకి క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా సరిపోతుంది. ఇలాగ వీటన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం డీప్ ఫ్రై చేసుకున్న కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను కొంచెం పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకును బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుకోండి. ఇలాగ ఒక 30 సెకండ్స్ పాటు కలుపుకున్న తర్వాత నీళ్ళు ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. 1/4 కప్పు నుంచి 1/2 కప్పు దాకా వేసుకోండి. నీళ్ళు వేసుకునేటప్పుడు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ ఒక 1/4 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత కచ్చప్ ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకొని లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న క్యాబేజీ పీసెస్ని వేసుకోండి. క్యాబేజీ బైట్స్ని వేసుకొని వీటిని స్మాష్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో ఒక గిన్నెలో ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కార్న్ఫ్లోర్ స్లై అనేది రెడీ చేసుకోండి. ఈ క్యాబేజీని అంతటిని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగ క్యాబేజీని అంతటిని బాగా స్మాష్ చేసుకునేటప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ నుంచి ఒక 1/4 గ్లాస్ దాకా నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ క్యాబేజీని అంతటిని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగా ఆల్మోస్ట్ ఒక 1/2 గ్లాస్ నుంచి 1 గ్లాస్ దాకా అయితే నీళ్ళు పడతాయి. ఇలాగ నీళ్ళు వేసేసి బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కారాన్ని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ స్లై వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ స్లై వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి తమిళనాడు స్పెషల్ కారాన్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. తినేటప్పుడు ఇలాగ తినండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని సన్నగా కట్ చేసిన కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఈ కార్న్ ఉండిద్ది కదా, క్రిస్పీగా కరకరలాడే కార్న్ ఎక్కువ వేసుకోండి. ఒక 1/2 కప్పు దాకా వేసుకొని సన్నగా కొంచెం నిమ్మకాయ ఇలాగా స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి.